నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో తిరుపతి గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు దంపతులు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ను అమర్చుతున్న విద్యుత్ శాఖ. నిరసన చేపట్టిన మెడికల్ షాపుల వారు. ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించిన అభిమానులు. వార్తలోని వివరాలు. చిత్తూరు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకరోజు పర్యటనలో భాగంగా బుధవారం కుప్పం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మండలంలో తుమ్సి హెలిప్యాడ్ నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అధికారులు అనధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు, ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పిఎస్ మునిరత్నం మనోహర్, ఎక్స్ ఎమ్మెల్సీ గానివారి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు శివపురంలోని తమ నివాసానికి చేరుకున్నారు. గంగమ్మ ఆలయం వద్ద భక్తులకు అభివాదం చేస్తూ స్థానిక టీడీపీ శ్రేణులను ఆప్యాయంగా పలకరించారు. గంగమ్మకు ఇటీవల భూదానం ద్వారా కొనుగోలు చేసిన సుమారు 2 ఎకరాల భూమితో పాటు రాతితో నిర్మించిన ఆర్చిని ఆలయ చైర్మన్ రవిచంద్రబాబు సీఎంకు చూపించారు. కుప్పం పర్యటన ముగించుకొని సీఎం చంద్రబాబు దంపతులు ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరుకు పయనమయ్యారు. శివపురం నివాసం నుంచి తుమ్సి హెలిప్యాడ్ వద్దకు చేరుకొని హెలికాప్టర్లో 3 గంటల ప్రాంతంలో బెంగళూరుకు బయలుదేరారు. అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగే పలు కార్యక్రమాల్లో ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు పాల్గొని రాత్రి 9:40 ప్రాంతంలో విజయవాడ వెళ్లనున్నారు. వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్లతో
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నెల 22వ తేదీన సమావేశం నిర్వహిస్తారని పార్టీ కార్యాలయం తెలిపింది. సదం మండలం ఎరాతివారిపల్లిలో ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని వెల్లడించారు. సమావేశానికి బిఎల్ఏలతో పాటు ముఖ్య నాయకులు హాజరు కావాలని కోరారు. ఈ నెల 21వ తేదీ గురువారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ సూపరింటెండెంట్ మోహనాచారి తెలిపారు. పుంగనూరు పట్టణం ఎన్ఎస్పేటలోని బసవరాజ బాలుర జూనియర్ కళాశాలను కేంద్రంగా ఏర్పాటు చేశారు. బుధవారం సిబ్బందితో కలిసి కేంద్రాన్ని పరిశీలించి పరీక్ష జరుగు తరగతి గదులను తనిఖీ చేశారు. పరీక్ష రాసేందుకు ఈ ఒక్క కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు 2 సెషన్లలో జరుగుతాయని, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు, తిరిగి మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు కొనసాగుతాయని చెప్పారు. 10 రోజుల పాటు జరిగే ఈ పరీక్షలకు 2050 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. వార్షిక పరీక్షల తరహాలోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా సజావుగా పకడ్బందీగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. రేపటి నుంచి పుంగనూరు బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్పేట గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ కళాశాల యందు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు 2 పూటలా నిర్వహించబడతాయి. 21 మే నుంచి జూన్ 2వ తేదీ వరకు ఎగ్జామ్స్ 2 పూటలా నిర్వహించబడతాయి. విద్యార్థులంతా కూడా తెల్లవారి సెషన్లో ఉదయం 9 గంటలకి అలా ఇక్కడ హాజరు కావాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల కంటే ఇంచుమించుగా 8:30 నుంచి కూడా మేము అలో చేస్తాం క్లాస్ రూమ్లోకి. కాబట్టి 8:30 కూడా విద్యార్థులు కళాశాలకు చేరుకోవాలి, ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలి. 8:30 నుంచి రూమ్స్లోకి అలో చేయడం జరుగుతుంది. ఆ ఫ్రీ ఎగ్జామినేషన్ వర్క్ అంతా కూడా ఆ హాఫ్ అన్ అవర్లో ముగించుకుంటారు. 9 గంటలకి కరెక్ట్గా క్వశ్చన్ పేపర్స్ వరకు ఇచ్చి ఎగ్జామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఉదయం ఎగ్జామ్స్ నిర్వహించబడుతుంది. తర్వాత అదేవిధంగా మధ్యాహ్నం సెషన్లో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా పరీక్ష నిర్వహించబడుతుంది. కాబట్టి విద్యార్థులంతా కూడా 2 గంటల కంటే కూడా కళాశాల ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వేసవి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ వేసవి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కూడా మనకి చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ మెడికల్ డిపార్ట్మెంట్స్తో కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఇక విద్యార్థులంతా కూడా కళాశాలకి ఎగ్జామినేషన్స్కి హాజరు అయ్యేటప్పుడు ఇన్ టైంలో హాజరు కావాలి. అదేవిధంగా హాల్ టికెట్ తప్పకుండా తెచ్చుకోవాలి. హాల్ టికెట్తో పాటు పెన్స్ ఇవి మాత్రమే అలో చేస్తాము. ఇంకా ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని కూడా అలో చేయడం జరగదు. కాబట్టి అది గమనించాలి. అదేవిధంగా గాలి ఫ్యాన్స్ కొనికి ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా డస్కుల్లోనే 100% ఎగ్జామ్స్ మనం నిర్వహిస్తాం కాబట్టి డస్కుల పైన ఎగ్జామ్స్ రాస్తారు. అదేవిధంగా ఆ పిల్లవాడికి ఎలాంటి అసౌకర్యం గురికాకుండా చూసుకోవడానికి మా టీమ్స్ కూడా 100% కూడా సాయశక్తిలో మేము కృషి చేస్తాము. ఈ పరీక్షల నిర్వహణలో భాగంగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల చేత మనకి సిట్టింగ్ స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డిఈసి మెంబర్స్ కూడా వస్తూ ఉంటారు. అదేవిధంగా మన కళాశాలలో మొత్తంగా ఈ పరీక్షలంతా కలిపి 2050 మంది వరకు దాదాపుగా పరీక్షలకు హాజరు కాబోతున్నారు. అంటే ఇక్కడ ఈ పరీక్షల్లో ఒకే ఒక సెంటర్ మనకు ఉండేది సప్లిమెంటరీ సెంటర్. కాబట్టి ప్రైవేటు కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఈ కళాశాల విద్యార్థులతో పాటుగా అనుకుంట మోడల్ స్కూల్ విద్యార్థులు కూడా ఇక్కడే హాజరవుతున్నారు. కాబట్టి మొత్తంగా మనకు ఒక సెంటరే కాబట్టి ఈ ఒక సెంటర్లోనే ఈ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. PM సూర్యగారి ముఫ్త్ బిజ్లీ యోజన పథకం క్రింద ఉచితంగా ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు అమర్చడం జరుగుతుందని, అర్హులైన SC ST కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పుంగనూరు విద్యుత్ శాఖ ఈఈ శ్రీనివాసమూర్తి తెలిపారు. పుంగనూరు విద్యుత్ డివిజన్ పరిధిలో సూర్యగారిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే పట్టణ
పరిధిలోని నక్కబడ్డ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ను పరిశీలించినట్లు చెప్పారు. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పొందుతున్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సూర్యఘర్ పథకం క్రింద ఉచితంగా సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. సొంత ఇల్లు విద్యుత్ కనెక్షన్ ఉన్న వారెవరైనా సూర్యఘర్ వెబ్సైట్లో సులభంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు. సమీప సచివాలయం లేదా విద్యుత్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిఈ శ్రీనివాసులు, ఏఈ ఉమామహేశ్వర్ సిబ్బంది పాల్గొన్నారు. మన గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీలకు అందరికీ 200 యూనిట్స్ ఫ్రీగా ఇస్తుంది. కాబట్టి ఎవరికి 200 యూనిట్స్ ఫ్రీగా ఇస్తుందో కన్జ్యూమర్లకి సోలార్ ప్యానల్స్ పెట్టి 2 కిలోవాట్స్ వాళ్ళ ఇళ్ళ పైన సోలార్ ప్యానల్స్ పెట్టి సప్లై చేస్తూ ఉన్నారు. దీంట్లో పుంగనూరులో 1340 పెడతారు, చోడాపల్లిలో 630, సోమల్లో 458, సదుములో 448, రుంపుచెర్లో 307, పులిచెర్లో 389, పలమనేరులో 370, పలమనేరు రూరల్స్లో 597, గంగవరంలో 835, వీకోట్లో 411, బైరెడ్డిపేటలో 738 పెడతారు. దీనివల్ల బెనిఫిట్ ఏమంటే యాక్చువల్గా కరెంట్ యాన్నో జనరేట్ అయ్యి మన ఇంటి దగ్గరికి వచ్చే లోపల లైన్ లాసెస్ ఎక్కువ ఉంటాయి. ఇదేమిటంటే మన ఇంటి పైన జనరేట్ అవుతుంది, అక్కడ ఉండే ఇళ్ళకి అందరికి కూడా సప్లై చేస్తుంది. కాబట్టి లైన్ లాసెస్ తగ్గుతాయి. ప్లస్ మనం కరెంటు బొగ్గు ద్వారా ఇది చేసినప్పుడు బొగ్గు కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వచ్చి బాగా పొల్యూషన్ అంతా అవుతుంది. ఇది మన ఇంటి దగ్గరే తయారవుతుంది కాబట్టి పొల్యూషన్ అనేది ఏముండదు. ఆల్రెడీ దండుపాలెము నక్కబండ అవుతుంది. ఈరోజు కూడా నేను నక్కబండ పోయి చూస్తూ ఉన్నాను. ఇది ఆఫ్ చేయనవా? బైక్లో నా బైక్లో ఒకసారి తీసుకో. ఇది ఏం లేదా? ఏది దేనికన్నా లేదు సార్, పాజిటివ్ కలర్ కూడా ఉంది సార్, లైట్ రెడ్. స్ట్రక్చర్లు మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది సార్. సరే 12 అయిపోయినాయి, ఇంకొక 3 ఇవాళ అయిపోతుంది. సింక్రనైజేషన్కి ఇవాళ ఇంకొక 6 రెడీ అయిపోతుంది. ఇక్కడ ఇంకొక మొత్తం ఒక 3-4 అయిపోతుంది సార్. 10లో ఉన్నారా? ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 10 సార్. కొంచెం పైకి వేసుకుంటే ఆల్రెడీ పైకి ఎక్కించాను సార్. లేకపోతే ఖాళీనే కదా వాళ్ళదే. వాడు వచ్చేదానికి ఇప్పుడు చూడబ్బా అని అనుకోకుండా అన్ని అక్కడ కనీసం 2-3 ఫీట్ ఉండేటట్టు పైకి వచ్చేస్తే మనకేం ఇబ్బంది ఏం లేదు అక్కడ. ఎందుకంటే కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు మధుసూదన్ నాయుడు అన్నారు. పుంగనూరు నియోజకవర్గం సదంలో గాయపడిన టీడీపీ కార్యకర్త భరత్ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అలాగే 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మధుసూదన్ రాయల్, నాగరాజచారి, మోహన్ నాయుడు, సుబ్రహ్మణ్యం రాజు, వెంకటేష్, ముజు, అఫ్రోజ్, నూర్షా, సయ్యద్, నూర్, సుహేల్, సదుం, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసులు రెడ్డి, అమర్నాథ్, వెంకటరమణారెడ్డి, పవన్, కుమార్ రెడ్డి, వినోద్, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు. సోమల గంగ జాతర ప్రారంభ పూజలు మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి శిరస్సును హరిముని వెంకటాచారి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి శిరస్సును ఇక్కడి నుంచి కుమ్మరి కులస్తులకు అందజేశారు. అమ్మవారి ప్రతిమకు శిరస్సు అమర్చి మొదటి పూజలు సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. ఊరేగింపుగా చాకలి కులస్తుల ఇంటిలో వడిబాల పూజలు చేసి మంగళ సూత్రం కట్టారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, బాణాసంచా వేడుకల మధ్య శివాలయం వద్ద ఉన్న నడివీధి గంగమ్మ వద్దకు తరలించి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక పందిరిలో మహామంగళ హారతి సమర్పించి జాతర ప్రారంభించినట్లు గ్రామ పెద్దలు ప్రకటించారు. పంచాయతీ పరిధిలోని ప్రతి పల్లెలో జాతర సందడి నెలకొంది.
రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఉర్దూ గ్రంథాలయ అధికారి నసీబ్ జాన్ అన్నారు. పుంగనూరు పట్టణ జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాలలో రండి ఉర్దూ నేర్చుకుందాం అనే కార్యక్రమాన్ని నిర్వహించగా మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం, పట్టణ టీడీపీ మైనార్టీ సీనియర్ నాయకులు షామీల్ లాల్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉర్దూ భాషకు సంబంధించి ప్రభుత్వం పంపిన పుస్తకాలను ఉర్దూ విద్యార్థులకు అందజేశారు. ఉర్దూ భాష అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఉర్దూ అకాడమీ కోసము సిద్ది సార్కి నియమించడం చాలా సంతోషకరం. అలాగే మన పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా బాబన్న గారి ఆధ్వర్యంలో ఆవులో ఉర్దూ సికో ప్రోగ్రాంలో ఈ ఉర్దూ నేర్చుకోవడానికి కుల మతాలకు అతీతంగా హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా ఈ ఉర్దూ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది రాష్ట్రం కాదు, ఇండియా మొత్తం ఈ ఉర్దూ మనకు రెండో భాషగా గుర్తించబడింది. దీనికి మనము ప్రత్యేకంగా ఉర్దూ నేర్చుకోవడానికి కృషి చేయాలని మన షిప్లీ సారు, మన ఇన్ఛార్జ్ గారు చల్లాబాబన్న గారి ఆధ్వర్యంలో మనం చేస్తున్నాము. అలాగే దీని ద్వారా మనకు అనేక ప్రోగ్రాంలు ఉర్దూ స్కూల్ పిల్లలకి అందరికీ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్ల పిలుపు మేరకు మెడికల్ షాప్ యాజమానులు సమ్మె చేపట్టారు. ఆన్లైన్ విధానంలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొన్ని మందులు, మత్తు పదార్థాలు సులభంగా అందుబాటులోకి వస్తూ ఉండటంతో యువత మత్తుకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ ఫార్మసీ విధానం కారణంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు నిర్వహించే లక్షలాది మంది జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఆన్లైన్ మందుల విక్రయాలను నియంత్రించి స్థానిక మెడికల్ షాపుల రక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని డిటి నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈరోజు ఆల్ ఇండియా మెడికల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో
దేశవ్యాప్తంగా మెడికల్ షాపులందరూ బంద్ చేస్తూ ఉన్నారు. కారణం ఏమంటే ఆన్లైన్లో ముఖ్యంగా అమ్మకాలు జరగడం వల్ల మోసాలు ఎక్కువ జరుగుతూ ఉంది. ప్రజల ఆరోగ్యాలు చాలా వరకు దెబ్బతింటూ ఉన్నాయి. మనకు లోకల్లో అయితే ఫార్మాసిస్టు పర్యవేక్షణ ఉంటుంది. వాళ్ళు డోసేజ్లు కోర్సులు అంతా కరెక్ట్గా చెప్తారు. దాంతో మీ ఆరోగ్యాలు మెరుగుపడతాయి కానీ ఏమీ దెబ్బతినకుండా ఉంటాయనేసి ఈ విధంగా ఈ నిషేధం విషయంలో ప్రభుత్వము చొరవ తీసుకొని నకిలీ మందుల అమ్మకాలను నిషేధించి ఆన్లైన్లో అధిక డిస్కౌంట్ పేరులో ఇస్తూ ఉండే నకిలీ మందులు ఈ ముసుగులో నకిలీ మందులు అమ్ముతూ ఉన్నారు. అదే కాకుండా మత్తు పదార్థాలు వస్తూ ఉన్నాయి ఆన్లైన్లో. ఈ మత్తు పదార్థాలు వాడడం వల్ల కిడ్నీలు లివర్లు దెబ్బతినడం వల్ల ఈ మధ్య హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువైనాయి. క్యాన్సర్ ఎక్కువైంది. మీరు గమనిస్తే కన్నా రోజు మన డయాలసిస్ సెంటర్లో కూడా విపరీతంగా డయాలసిస్కి పోతూ ఉన్నారు కిడ్నీ దెబ్బతిని. దానివల్ల ఈ ఆన్లైన్లో నకిలీ మందుల అమ్మకాలని నిషేధించి ప్రజలకి ఆరోగ్యపరంగాను మందుల షాపుల వారికి వ్యాపార పరంగాను అన్ని విధాలుగా న్యాయం చేయాలని ప్రభుత్వానికి తెలియజేసుకుంటారు. ఈరోజు ఆల్ ఇండియా మెడికల్ షాప్స్ అసోసియేషన్ వాళ్ళ ఆదేశాల మేరకు మా సమస్యలు విన్నవించుకునేదానికి గాను ఈరోజు బంద్ పాటించి 60 షాపులు 70 షాపుల దాకా ఉన్నాయి పుంగనూరులో. నిరసన బంద్ పాటించి పుంగనూరు ప్యాలెస్ వద్ద నుండి కోతులు అయితే అంబేద్కర్ సర్కిల్ ఎండిఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి మా నిరసన వ్యక్తం చేసినాము. అలాగే ఎంఆర్ఓ గారికి మా విజ్ఞప్తిని సమర్పించుకుంటున్నాము. ఆన్లైన్లో మందుల విక్రయాలు నిషేధించే దానికి గాను ఆన్లైన్లో మందుల విక్రయాల పేరుతో నకిలీ మందులు విక్రయిస్తున్నారు. వాటిని నిషేధించేదానికి గాను వాటి మీద చర్యలు తీసుకునేదానికి గాను ప్రజల ఆరోగ్యాన్ని బాగు చేసేదానికి గాను మా నిరసన వ్యక్తం చేస్తూ విజ్ఞప్తి సమర్పిస్తున్నాము. జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను పుంగనూరులో అభిమానులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర కేక్ కటింగ్ అన్నదానం చేయబడింది. ఇలాగానే ఇంకా చాలా మంది మనం చూసి నేర్చుకొని మనలాగా ఇంకా చాలా మంది చేయాల్సిందా చాలా మంది చేస్తున్నారు. బయట వచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మనం వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాము. జై ఎన్టీఆర్. పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పుంగనూరు పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ ఒకరు వచ్చి కేక్ కటింగ్ చేసి మరియు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా అభిమాన నాయకుడు 2 రాష్ట్రాల తెలుగు ప్రజల అభిమాన నాయకుడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ 100 ఏళ్ల పాటు ఇలాగే ఉండి చిత్రాలు తీసి మరిన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. జూనియర్ ఎన్టీఆర్ అన్నగారు పక్కన జరుపుకోవాలని సంతోషంగా ఉంది. ఇలాంటి పుస్తకాలు మరిన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారికి పుంగనూరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, మీరు ఇలాగే సినీ రంగంలో ఎన్నో విజయాలు అందుకొని ఎన్నో ఉన్నత స్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై ఎన్టీఆర్. దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయ రంగంలో గోవుల పాత్ర అమూల్యమైందని
అత్యంత పవిత్రమైందని అఖిల భారత గోరక్ష మహాసంఘ్ జాతీయ కార్యదర్శి అయూబ్ ఖాన్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పశు సంపదను, గోవుల పవిత్రతను కాపాడుకోవడానికి తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధ మరియు సంరక్షణ చట్టం 1977ను ప్రభుత్వ అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పొంగనూరు పట్టణం చింతల వీధిలో వెలిసి ఉండు నడివీధి గంగమ్మకు భక్తులు భక్తి శ్రద్ధలతో మంగళవారం సాయంత్రం పూజలు నిర్వహించారు. అమ్మవారికి అర్చకులు రామకృష్ణ స్వామి అభిషేకం నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించడం జరిగింది. చింతల వీధి, కట్టకిందపాలెం, తేరు వీధి మహిళలు భజనలు నిర్వహించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అర్చకులు పంపిణీ చేశారు. పొంగనూరు పట్టణం బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో చేపట్టిన కబడ్డీ శిక్షణ పోటీలు కొనసాగుతూ ఉన్నాయి. విశ్రాంత కబడ్డీ మాస్టర్లు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. వీరికి మెరుగైన తర్ఫీదునిచ్చి రాష్ట్ర మరియు దేశ స్థాయిలో జరిగే పోటీలకు పంపనున్నట్లు చెప్పారు. విశ్రాంత పీడి రామచంద్ర పర్యవేక్షణలో కబడ్డీ శిక్షణ జరుగుతోంది. ఎందుకంటే పొద్దులేమంటే కన్నా ఇంత లేట్ ట్రయల్స్లు కోర్చి ఇన్ని రోజులు వీళ్ళు పెట్టుకునే మంచి టోర్నమెంట్ జరిపించాల్సిన కదని చాలామంది మిత్రులు కూడా మాకు సలహా ఇచ్చారు. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే టోర్నమెంట్ జరిపితే ఆ టోర్నమెంట్ 2-3 రోజుల్లోనే జరిగిపోతుంది. క్రీడాకారులకు ఏమి ఒరిగేదంటూ పెద్దగా ఉండదు. వీళ్ళకి శిక్షణ ఇచ్చిన తర్వాత టోర్నమెంట్ జరిపితే ఆ టోర్నమెంట్కు చాలా ఉపయోగం ఉంటుంది అనే ఉద్దేశంతో మనము ఏమంటే ప్రతి సంవత్సరము క్యాంపులు చేస్తున్నాము. ఈ ఇటీవల కాలంలో ఎక్కువగా పులిపట్ల, చౌడేపల్లి ఆ ప్రాంతంలో చేయడం జరిగింది. 3 years 2.5-3 years ముందు మాత్రం ఇక్కడ చేయడం జరిగింది. అప్పుడు బాయ్స్ గర్ల్స్ అందరికీ చేయడం జరిగింది. కానీ ఇటీవల కొంచెము ఈ క్లబ్ పరిసర ప్రాంతాల్లో అంతా కొంచెం సరిగ్గా లేదు. దానివల్ల ఓన్లీ బాలికలు మాత్రమే జరుపుతామనే ఉద్దేశంతో ఈ సంవత్సరము బాలికలు మాత్రమే జరపాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కొంతమంది అనుకుంటాం కానీ దాదాపు ఒక 90 మంది అక్కడ మొట్టమొదటి రావడం జరిగింది. ఇప్పుడు 65 members అంటే దాదాపు 25-30 members. ఎందుకంటే శిక్షణ కొంచెం కఠినంగానే ఉంటుంది కాబట్టి మొట్టమొదటిసారి వచ్చిన పిల్లలు కొందరు తట్టుకోలేక వెళ్ళిపోవడం జరిగింది. వీరికి ఈ పొంగనూరు పట్టణంలో ఉన్నటువంటి దాతల సహాయంతోనే, ఎందుకంటే ఈ విద్యార్థుల దగ్గర ఏ ఒక్క విద్యార్థి కూడా సింగిల్ ఎన్పీ అనేది మేము తీసుకోవడం లేదు. మొత్తము ఈ ఊళ్ళో ఉన్నటువంటి దాతలు మాకు తెలిసిన వారితోనే ఈ యొక్క డబ్బు వాళ్ళ దాతలు ఇచ్చిన సహాయంతో ఈ యొక్క శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నాము. వీళ్ళకు ఉదయం టిఫిన్ అయితేనేమి, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనాలు అన్నీ ఉచితంగానే ఇస్తున్నాము. అదే కాకుండా వీళ్ళు వెళ్ళే రోజు ముందు రోజుకు వీళ్ళకంతా ట్రాక్ సూట్, ఒక టీ-షర్టు, లోయర్ ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పంలో తిరుపతి గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు దంపతులు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ను అమర్చుతున్న విద్యుత్ శాఖ. నిరసన చేపట్టిన మెడికల్ షాపుల వారు. గనక జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించిన అభిమానులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.